అష్టాదశ శక్తిపీఠములు 18. 9వ శక్తిపీఠమైన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయము మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కలదు. ఉజ్జయిని జంక్షన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది గఢ్ కాళికా మందిర్. గఢ్ గ్రామానికి సమీపంలో ఉండడం వల్ల ఈ ఆలయానికి గఢ్ కాళికా మందిర్ అని పేరు వచ్చింది. గఢ్ కాళికా మందిరము మహాభారత కాలం నాటిదని, కాళికాదేవి విగ్రహము అత్యంత పురాతనమైనదని, ఆలయం కంటే పాతది అని చెప్తారు. ఎందుకంటే ఈ ఆలయంలోని విగ్రహం సత్యయుగానికి చెందిందని చెప్తారు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో హర్షవర్ధన్ అనే రాజు పునరుద్ధరించారు. ఈ ఆలయాన్ని ఆధునిక కాలంలో గ్వాలియర్ మహారాజు పునర్నిర్మించారు. ఈ ఆలయము అత్యంత పురాతనమైనది. ఇక్కడ పురావస్తు శాఖ త్రవ్వకాలు జరిగినప్పుడు పెద్ద ఇటుకలు, కుండలు మరియు శిల్పాలు బయటపడ్డాయి. ఇవి అన్నీ 8వ శతాబ్దానికి చెందినవి. ఇక్కడ ఆలయంలో అనుకున్న కోరిక నెరవేరినప్పుడు స్వస్తిక్ కుడివైపు, కోరిక నెరవేరినప్పుడు ఎడమవైపు గీస్తారు అని ప్రతీతి. ఈ ఆలయంలో ఎత్తైన దీపస్తంభాలు ఉన్నాయి. అటు ఇటు 2 వైపులా ఉన్నాయి. ఇవి 108 దీపాలతో ఉంటాయి. ఇవి నవరాత్రులప్పుడు వెలిగిస్తారు అనే ప్రతీతి. అత్యంత వైభవంగా ఉంటుంది నవరాత్రులప్పుడు. మేము ఈ ఆలయానికి చేరుకోవడానికి మా రూముల నుండి ఉదయాన్నే 8 గంటలకల్లా బయలుదేరి మెయిన్ రోడ్ మీదకి వస్తూ ఉన్నప్పుడు దారిలో ఆటో వాళ్ళు కనిపిస్తే మేము మొదట ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయాన్ని చూపెట్టిన తర్వాత మిగతా చుట్టుపక్కల ఆలయాలన్నీ చూపెట్టాలని మాట్లాడుకొని ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత లలితా సహస్రనామాలు పారాయణం చేసిన తర్వాత కొంతమంది అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. మరికొంతమంది అమ్మవారికి దీపారాధన చేశారు. మేము వచ్చిన టైంలోనే అమ్మవారికి హారతలు ఇచ్చారు. అంటే ఒకరిద్దరు ఉసిరికాయల పైన దీపాలు వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చారనమాట. ఇవన్నీ అయిపోయేసరికి చాలా టైం పట్టింది. దాదాపు 2:30 గంటలు, 2:30 గంట మేము అక్కడే ఉన్నాము. అమ్మవారి హారతులు కూడా అత్యంత వైభవంగా చేశారు. తర్వాత మాతో వచ్చిన ఒకరిద్దరు ఉసిరికాయ దీపాలు వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి చుట్టుపక్కల దేవాలయాలన్నీ వెళ్దామని అనుకుంటే ఆటో వాళ్ళు మేము ఇక్కడే చాలా లేట్ చేసేసారు, మీరు ఇంకా మేము ఎక్కడికి తీసుకెళ్ళాము మిమ్మల్ని అని చెప్పి ఏమీ తీసుకెళ్లకుండా మరలా మా రూముల దగ్గర దింపేశారు.